మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆ వీడియోలో పెట్టి అందరికి ఇచ్చింది వాళ్ళ పరువు బాగా మాకు రూపాయి రాకుండా ఎట్లా మోసం చేసిందంటే మన కోయ జాతి వెనకబడిపోతుంది, మీరు సార్లు ఇట్లా ఉండుండి ఏం లేదు రోజులు ఏం లేదు, అట్లా మోసం చేసిండు. వ్యవసాయం అలా పెద్ద మనిషి అన్నాన్ని అధ్యక్షుడు ఎన్నుకున్నాడు. అధ్యక్షుడు మన కొత్తగూడెం మండలంలో ఇతర పట్టణ సంఘానికి కొన్ని పైసలు ఇచ్చామని చెప్పిండు. ఆ వ్యవసాయ వ్యవసాయానికి పైసలు ఇచ్చినాము నీ ఖర్చుకి అని చెప్పిండు. నేను పడేసింది అప్పుడు అందరూ సార్లు అందరూ కలిసి గోపాలపురం కూడా కలిసి అందరూ కలిసి ఏర్పాటు చేసిండు. సరే మీరు అందరూ అన్నారు కాబట్టి సరే ఉన్నా అన్న. అయినాక అక్కడ ఊరికే నుంచి కొన్ని పైసలు వస్తాయని చెప్పినారు. ఎంత వచ్చినాయి జరుగుతామన్నారు. సరే ఏం అని చెప్పిన అధ్యక్షుడు అయినాక కాదు డబ్బులు ఎంత తెచ్చిందంటే 50,000 తెచ్చింది అన్నాడు. కాదే మన గడపలేదు. నేను 50,000 తెచ్చినా నాకే ఖర్చు అయినాయి, నీకు తర్వాత ఇస్తా అన్నాడు. కాదు ఎవరు తీర్చింది కాదు, ఈయన నాగబోయిన రవి వాడే వాడుకున్నాడు. కానీ వాడే ఆడుకున్నాడు. సార్లు అందరూ కలిసి చేసింది కదా పిచ్చర్ కదా అని ఉన్నా. నడిపించా కొన్ని సంవత్సరాలు ఉత్తరపట్టణ సంఘంలో నడిపించిన. కానీ దాని ఇస్తున్నాడు ఏమని చెప్పినా ఇవ్వలేదు. పోలారం మా ఆయన మాజీ సర్పంచ్, ఏలుబెల్లి మాజీ సర్పంచ్, పేరు వజ్జు పాపయ్య, నా పేరు లక్ష్మి. అయితే అన్నలు కదా సర్పంచ్ సాబు నువ్వు ఎన్ని మీటింగ్లు గుంజుట్లో పెట్టినవు, అయ్యో ఆయనకు చేతగానోడా కొన్ని డబ్బులు ఇద్దామని వాళ్ళంతా ఉష్కే పని చేసేటోళ్ళట. వాళ్ళు కొన్ని డబ్బులు విడుదల చేసినప్పుడు ఈ అది ఆగమైన రవి తెస్తానని పోయిండు. ఈ మన కృష్ణపురం ఆగమైన రవి తెత్తనని పోయి ఆయన తుడుం దెబ్బల పని చెప్తాడు. ఆగమైన రవి తెత్తనని పోయి తెచ్చిన కానీ మాకే వాడకమైనాయి, తర్వాత ఇస్తా అన్నాడు. ఎన్ని తెచ్చినామంటే 50 తెచ్చింది అన్నాడు. కానీ 50 రూపాయలు కూడా ఇవ్వలేదు మాకు. 50,000 ఇచ్చిండ్లు అన్నాడు, కానీ ఇయ్యలేదు మాకు. ఎట్లా మోసం చేసిండంటే ఈయనకేంది ఇచ్చేది, ఈయన పెద్ద మనిషి కదా, ఈయన తరపున వచ్చినాయి మేమే తీసుకుంటామని ఆయనే తీసుకున్నాడు. మా ఆయన ఒక సార్ల మీటింగ్ పెట్టేది. సార్లకు తెలుసు ఇప్పుడు కొత్తగూడెం సార్లు కానీ ప్రతి ఒక్కరు కానీ ఇట్లా మాజీ సర్పంచ్ ఆయనకి ఎప్పుడన్నా మీరు డబ్బులు ఇచ్చిండ్లా అని అడుగుంది. వాళ్ళు అంటారు కదా మీరు రూపాయి ఇయ్యలేదు అంటారు. కానీ ఎంత మంది వచ్చినా సార్లే చూసుకున్నారు, అన్ని చేసిండ్రు. అయ్యో ఈ పెద్ద మనిషి మన కోయ జాతి వెనకబడిపోతుంది, మీరు సార్లు ఇట్లా ఉండుండి సార్ ఉద్యోగాలు ఉపయోగించుకోండి, తాగి ఆగం చేసుకోకండి అన్నీ చెప్పిండు ఆయన. చెప్తే మంచిగానే ఉన్నారు. ఇక పెద్ద పెద్దోళ్ళు చూసి మేము ఇస్తాం డబ్బులు మేడారం అవతల ఏ ఊర్లో మరి నాకు తెలియదు, ఆ సార్లు ఇస్తానన్నారు. ఉష్కమాపేట వాళ్ళు ఇస్తానన్నారు. అబ్బా ఈయనంత మంచి మనిషే లేడు, ఇట్లాంటి మనిషి తాంసాపు దాగడు, సార దాగడు, మందు దాగడు, ఇలాంటి మనిషి మాకు కావాలని మేము ఎన్నో కొన్ని ఇస్తాం డబ్బులు, ఆయన ఖర్చు మందం అని ఇస్తే 50,000 రవి నేను తెస్తా అని పోయిండు. ఎన్ని తెచ్చినామంటే 50 అన్నాడు అట. ఇక ఈయన నమ్ముతాడు, వాళ్ళకి రూపాయి తీసుకోడు, అట్లాంటి మనిషి. సార్లు ఇస్తానన్నలాట. ఈయన ఎంత మంచి మనిషి. మేము పెట్టలే, సార్లే భోజనానికి కానీ గుంజిట్లో భోజనాలు చేసేది అందరూ. ఈయన వజపాపయ్యది వేసేది. అయ్యో ఆయన గట్లా చేస్తాండు కదా, ఆయనకి కొన్ని అంతో కొంత ఇద్దాం అని వాళ్ళు ఇచ్చిన పైసలే ఈ ఆగమైన రోజు తీసుకున్నాడు. ఎంత అని చెప్తలేదు, 50 అన్నాడు. గంతే ఇక 7 పోయింది ఎంత వచ్చింది. ఇప్పుడు దగ్గర 5-6 ఏండ్లు అవుతాను రోజులు కావు, ఏంలే. మేము లోన్ పెట్టినాం, ఎడ్ల లోన్ పెట్టుకున్నా. నేను ఎడ్ల లోన్ పెట్టుకుంటే అప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు ఏం చేసిండంటే వరంగల్లు తీసేసి మైబాద్ పెట్టిండు. వరంగల్ నుంచి మాయి ఆ లోన్లు ఇటు మైబాద్ పోయింది. మైబాద్ పోతే బయ్యారం బ్యాంకుల మా పేర్లు వచ్చినాయి. 8 మంది వచ్చినాయి. కానీ 8 మంది వస్తే మాకు 4కో 5కో ఇచ్చిండ్రు. ఇస్తే మధ్యలో కల్తీర్ సాయి నిలబడ్డాడు మన కృష్ణపురం.
కిష్టపురం కల్తీర్సాయి. కిష్టపురం కల్తీర్సాయి నిలబడి మనిషికి 10,000 ఇవ్వాలంటే ఇచ్చిన. నెట్టు అప్పు తెచ్చి ఇచ్చిన, పైసలు వస్తాయని. లోన్కి పోయి చూస్తారు కానీ నిజమే, నిజంగానే ఉన్నాయి. ఇల్లెందులో కాగితాలు, సంతకాలు, ఆధార్ కార్డు అన్నీ తీసుకున్నారు. బుక్ తయారైంది. తయారైనాక బ్యాంక్ సార్ అన్నాడు కదా, వారం 10 రోజులు తెప్పించుకున్నాడు. తెప్పించుకున్నాక ఇక లోను శాంక్షన్ అయిందమ్మా అని సంతకం పెట్టిండు. ఎన్ని వేలు సారు అని అడిగిన. 70,000 80,000 పడ్డాయమ్మా, ఇక పో నీ బ్యాంకులో పడతాయి పో అన్నాడు. వచ్చి చూస్తారు మధ్యలో ఒక బోకరగాడు వచ్చిండు. ఇక అయిన వాళ్ళు కల్తీర్సాయి తీసుకొచ్చిండు. ఇక ఎర్రదాని మీద సంతకం పెట్టిండు. వరంగల్ వరకు ఉంటుంది బ్యాంక్. అలా లక్ష్మి పేరు మీద డబ్బులు విడుదల అయినాయి అన్నాడు. విడుదల అయినాయి అన్నాడు. ఇక ఖతం మాకైతే ₹1 ఇవ్వలేదు. ఇక మొత్తం వాళ్ళే తీసుకున్నారు. ఇద్దరు కల్తీర్సాయి ఆ మధ్యలో అయినాయి తీసుకున్నారు. అట్లా మోసం చేసిండు, చాలా మోసం చేసిండు. చాలా మంది, ఒక్కడు కాదు. ఇటు కల్తీర్సాయి మోసం చేసిండు, ఈ ఆగమైన రాజు మోసం చేసిండు. అవి అట్లున్నది. ఆ వీడియోలో పెట్టి అందరికి వినిపించింది. అలా పరువు మాకు రూపాయి రాకుండా మంచిది.